దేవుని పోలి నడుచుకొనండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండాలని మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను. అమ్మ, ఎవరు అప్పగించుకున్నారు మరణానికి? అమ్మ, ఎందుకు? ఎవరిని ప్రేమించి? లోకంలో ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ ఉందంటారా? అన్నదమ్ములకైనా, అమ్మ, రక్త సంబంధులకైనా. లోకంలో ప్రేమ కపట ప్రేమ. పైకి ప్రేమించిన ఉంటారు, లోపల లోకంలో ఉన్న ప్రేమ లంచముతో కూడిన ప్రేమ, అవసరానికి ప్రేమించే ప్రేమ. మరి యేసయ్య ప్రేమలో ప్రాణం పెట్టాడు. ఏమన్నా కోరుకున్నాడా మన దగ్గర? అమ్మా, ఏమన్నా కోరుకున్నాడా? చెప్పాలి. ఏమన్నా కోరుకున్నాడా? మనల్ని ప్రేమించి ప్రాణాన్ని త్యాగం చేసి, ఇంకోటి కనబడుతుంది అక్కడ, పరిమళ వాసన అవుటకు. మన వాసన ధూపం ఎలా వెళ్ళాలంట? పరిమళ వాసన అవటానికి. మన వాసన ఎలా ఉందంటే కంపుతో ఉంది. జన్మ పాపం, కర్మ పాపం, మలినమైన పాపంతో ఉన్న ఈ కంపు పాపం తీసేయడానికి సిలువ మానులో ఆయన ప్రాణాన్ని ఏం చేశాడంటే త్యాగము చేసి. అబ్బా, ఇంకో గొప్ప విషయం ఏంటంటే చనిపోయి మళ్ళీ సజీవులుగా మరణపు ముళ్ళును విరచి, మరణమా నీ ముళ్ళు ఎక్కడని చెప్పి దాన్ని భయపెట్టి తవిరేసి మరణాన్ని జయించి ఆరోహణమైపోయి ఇప్పుడు నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపడుతున్నాడమ్మా? అమ్మ, ఏం సిద్ధపడుతున్నాడు? నిత్యము జీవించే స్థలాన్ని. మన స్థలం ఇక్కడ లేదు. ఇది నిలవరమైన పట్టణం మనకి కాదు. ధనబోడైనా, కొట్టోడైనా, గుంటోడైనా, కొట్టోడైనా, అమ్మ, కోటేశ్వరుడైనా, లేడోడైనా, ఎవడైనా చనిపోవాలి. అది మరణం ఎలా వస్తుందో తెలీదు. యేసు ఒక్కరికే. అయితే యేసు యందు మనం అందరం ఇప్పుడు ఉంచాము లేదా? దశలోకి రాసిన పత్రిక, మొదటి దశలోకి రాసిన పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల. అంటే మనకేముంది ఇప్పుడు? ఏం నిరీక్షణ ఉంది? దేవుడు మన కొరకు వచ్చి భూమి మీద ప్రాణాన్ని త్యాగం చేసి చనిపోయి తిరిగి నిరీక్షణ ఉందా? ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకు ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు మాత్రం ఎప్పుడు అస్సలు దుఃఖపడవలసిన పని లేదు. ఎందుకంటే మనకు ఒక రాజ్యం దేవుడు సిద్ధపరిచాడు. ఇవన్నీ వదిలేస్తున్నాం అనుకుంటున్నాం. ఇది వదిలేలి, ఇదంతా నిలబెట్టిన ఇవన్నీ పోతాయి. అయితే నీ కొరకు ఒక మంచి స్థలాన్ని ఏర్పరిచాడు. ఆ స్థలం సంపాదించుకోవడానికే. ఆ స్థలం సంపాదించిన దాని తర్వాత ఊరకనే స్థలం వచ్చేస్తుందండి. అమ్మ, ఏం కావాలి? ఏటా అంటారు కదా కాగితాలు. అవన్నీ ఎవరి పేరు రావాలి? మన పేరు మీదకి రావాలంటే ఇప్పుడు ఆ స్థలం, అక్కడ కట్టబడిన బంగారమైన ఇల్లు మన స్థలం మీద రావాలంటే జీవగ్రంథములో. అందుకే యోహాను సువార్త వాక్యంలోకి వెళ్దాం. ఈ బల్లని ఇప్పుడు కార్యక్రమం ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయము చదువుకుందాం. 54 నా శరీరము తిని నా రక్తము తాగువాడే. అది సంగతే. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇప్పుడు నీ కొరకు దేవుడు ఆరోహణమై స్థలం సిద్ధపరిచాడు. ఇది నిలవరమైన పట్టణం కాదు. ఏదో రోజున ఇది విడిచిపెట్టేయాలి. నిత్యము జీవించే పరలోక రాజ్యములో ఒక స్థలాన్ని నీ కొరకు, ఒక బంగారమైన వీధులు, బంగారమైన ఇల్లు నీ కొరకు ఏం చేశాడంటే, ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నది ఏదో రోజు ఇక్కడ ఏమైపోతుందంటే ఊడిపోతే అంతా ఏది ఉండదు. ఎన్ని కోట్లెట్టు కట్టుకో, ఒకరోజు ఇవన్నీ కూడా ఏమైపోద్దంటే ఇది శిథిలమైపోద్ది. చేత బండి కట్టింది కూడా ఏమైపోద్దంటే శిథిలమైపోద్ది. దేవునికి స్తోత్రం లియా. దేవుడు చేతితో కట్టబడింది అక్కడ నిత్యం ఉంటుంది. ఆ నిత్య జీవానికి ఇప్పుడు వెళ్ళడానికి, ఎందుకంటే ఆయన తిరిగి మళ్ళీ ఏమవుతున్నాడంటే రాబోతున్నాడు. ఇప్పుడు మనందరినీ ఎక్కడ తీసుకెళ్ళడానికి? పరలోపేట, పరలోక రాజ్యం. మరి పరలోపేట అంటారు బాబు? పరలోపేట ఇక్కడే అమ్మా. పరలోపేట, దుమ్ములపేట అంటే నడిచి వెళ్ళిపోవచ్చు.
పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికే మార్గం ఏదంటే ఆయన నీ కొరకు నా కొరకు ఒక శరీరముగా మారిపోయి ఆయన రక్తమంతా మీ కొరకు ఒక ద్రాక్షారసంగా మార్చి ఎవరైతే నా శరీరము తింటారో యోహాను చెప్తున్నాడు అనమాట, ఎవరైతే నా శరీరము తింటారో నా రక్తము తాగుతారో నిత్య జీవానికి ఏం పొందుకుంటావు? అప్పుడు వారసత్వం, నీ సొంతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం సంపాదించుకుంటావమ్మా? నిత్య జీవానికి వారసులు అవుతావు. అంతేకాదు నీవు ఇప్పుడు అంచు దినాల్లో ఏమవుతావంటే ఏం చేస్తే ఆయన ఇక్కడ నీ కొరకు తూట్లుగా శరీరం విడిచిపెట్టి రక్తం అంతా దారబోసి వెళ్ళిపోయాడు, వచ్చాడు, చనిపోయాడు. మళ్ళీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఏం చేశాడు? చనిపోయాడు, తిరిగి లేచిపోయాడు, ఆరోహణం అయిపోయాడు, ఇప్పుడు రాబోతున్నాడు. సంగమా మీరు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. పెళ్ళి కుమారుడిగా రాబోతున్నాడు. పెళ్ళి కుమార్తెలుగా మనం అందరం ఏమవ్వాలంటే మందిరం అనే విడిది గదిలో ఇప్పుడు ఏమవ్వాలంటే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. సిద్ధపడాలి మనమందరము కూడా. దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని యొక్క శరీరము ఆయన రక్తమును తీసుకొని సిద్ధపడితే అంచె దినాలలో నువ్వు కూడా ఏమవుతావు? ఇప్పుడు లేపబడతావు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేనికంటే ఆయన ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు దాకా పాస్టమ్మ గారు ఆయన లేచిన విధానం ఏంటో చెప్పేశారు. ఇప్పుడు మనం అందరము కూడా ఈ పాటలు ఎందుకంటే దాని వారసత్వం సంపాదించుకోవడానికి. ఆయన వెళ్ళిపోయాడు, రాజ్యాన్ని ఏం చేశాడు? ఇప్పుడు సిద్ధపరిచాడు. మనం ఇప్పుడు తీసుకోవాలి కదా. ఒకటి ఇల్లు ఇస్తానంటే డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇస్తానంటే ముందు కాగితాలు మన పేరు రావాలి కదా. రావాలంటే ముందు ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే అక్కడ వారసత్వం అవ్వాలంటే మన కొరకు ఆయనే వెల చెల్లించేసాడు. నువ్వేం చెల్లించగలదు, ఏ డబ్బులు ఖర్చు పెట్టగలదు పరలోక రాజ్యం వెళ్ళాలంటే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటే అది ఉచితమైన రక్షణ. దేవునికి స్తోత్రం. భూమి మీద ఏమిచ్చాడమ్మా ప్రయాణానికి? ఉచితమైన రక్షణ. ఆ ఉచితమైన రక్షము, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఏమి సంపాదించుకుంటావు చెప్పు? దేవునికి స్తోత్రం. అందుకే రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందుకొని దేవుడి యొక్క విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరం తిని ఆయన రక్తం మనం ఏం చేయాలంట? తాగి సిద్ధపడాలి. బాబు బయట లైట్ వేయండి, అక్కడ లైట్ వేయండి, బయట లైట్ అక్కడ వాళ్ళ ఇంట్లో. ఏ విధంగా తినాలి ఇప్పుడు అమ్మ? ఏ విధంగా చేయాలి? మిమ్మల్ని ఎక్కువే బాధపడను. హెచ్చరికలు 4 చూపించేసి ప్రార్థన చేసేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఏ విధంగా మనం ఇప్పుడు తినాలి అమ్మా? భోజనం ఎలా తినాలన్నా అమ్మా? ఆయన శరీరము ఆయన రక్తము తినాలి. తినే విధమే మనగా కూడా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఏం చేశాడంటే ప్రభు తేటతల్లంగా చెప్పాడు. నిర్గమాకాండం 11వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం అమ్మా. క్షమించండి, 12, 11 మాట చదువమ్మా. తినవలసింది విధమేమగా చూడండి, మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. దేవునికి స్తోత్రం. అమ్మ 4 విషయాలు చెప్పారు ఇక్కడ. ఈ శరీరము, ఈ రక్తము తినే విధమేమిటో ఇక్కడ నేర్పించాడు మనకి. తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు నడుము లూజ్ చేసుకుంటారా, కట్టుకుంటారా? మరీ ఇంకా ఇంపార్టెంట్ మంచిగా పలావ్, బిర్యానీ జాయింట్లు అనుకో, ఇంకా బెల్ట్ ఇంకా లూజ్ అవుతుంది. 2 ముద్దలు మరి వెళ్తాయి కాబట్టి భోజనం చేసినప్పుడు లూజ్ చేసుకుంటారా, ఇంకా టైట్ చేస్తారా? టైట్ చేస్తే తింటామా? కానీ ఇక్కడ నడాన్ని ఏం చేయమంటున్నారు అమ్మా? నడాన్ని ఏం చేయమంటున్నారు? కట్టుకోవాలి. నడుము కట్టుకొని అమ్మ ఏం చేయాలంట? అరే భోజనం చేసినప్పుడు ఎంత ఎలాంటోడైనా సరే ఏం చేయాలమ్మా? చెప్పులతో తింటారా? బయట ఎక్కడైనా ఎడితే చెప్పులతో కంగారుగా తినేస్తారనుకో. ఇంట్లో జాగ్రత్తగా కూర్చొని బాగా తిన్నప్పుడు చెప్పులన్నీ కూడా బయటే ఉంటాయి కదా. కానీ ఇక్కడేమన్నాడు? చెప్పులు తొడుక్కోవాలంట. ఏమా భోజనం చేసినప్పుడు ఏం పట్టుకోవాలంట? కుక్కలో, నక్కలో, కాకిలు రాకుండానా కర్ర ఎందుకు పట్టుకోమన్నాడు? కర్ర పట్టుకొని
ఇప్పుడు ఏం చేయాలంటమ్మా? ఎవరన్నా తొందరగా తింటే ఏం చేస్తాయమ్మా? దుమ్ములు అడ్డుపడిపోతాయి. నిదానంగా చక్కగా పులస అంత పేరు ఇంకా మామూలుగా ఉండదు, మంచి రేటు. తెచ్చుకొని గబగబగా తినేసామనుకో దాని నిండా ఏమంటే ముళ్ళులు అడ్డపడిపోతాయి. అందుకే తెచ్చుకున్నావు కాబట్టి, విలువైంది కాబట్టి జాగ్రత్తగా ఏం చేస్తావు? ఆ ముళ్ళు ఈ ముళ్ళు చేసి మళ్ళీ నొక్కుతావు, ఎక్కడ దొరుకుతుందేమో అని. దొరికి లేదు కదా, అమ్మ భయ ఎంత బాగుందో, నిలబెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది పులస. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? తెలియదండి? పులస తినలేదా? తిన్నారండి? ఇలసలు తినేసారేమో, డూప్లికేట్గా అమ్మేస్తున్నారు. పులస తినాలి, పులస బోల్ రేటు. అదృష్టం ఒకసారి ఆ ప్రాంతం, యానం ప్రాంతం వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఒకసారి మనందరం కలిపి వెళ్ళాం కదా, ఆయనే అలాంటి గట్టిగా మంచిగా పెడతాడు, తీసుకొచ్చి పెట్టాడండి బాబు. భలే ఉంది. కానీ ముళ్ళు చేపలు అంటే నాకు పడదు. రుచిగా చాలా బాగుంది, కానీ అది ఎలా లేదంటే ముళ్ళులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు తినే విధం ఏమనగా, ఈ యొక్క శరీరాన్ని, ఇది ఎవరి శరీరం అంటే దేవుని యొక్క శరీరం. ఈ శరీరం ఏ విధంగా తినాలన్నాడు? ఫస్ట్ది నడుము కట్టుకోవాలి, రెండోది చెప్పులు. నడుముకి వద్దాం. మనకు చదువుకుంటే అక్కడ చూడండి, మీకు ఎవరికైనా గుర్తుంటే ఆ మాటని తీయండి అమ్మా. నడుమన దానికి ఎలాగుందో ఒక చాలా చక్కగా అర్థంగా తిమోతి గారు, పేతురు గారు చెప్తారు, చాలా అర్థంగా చెప్తారు. అక్కడ ఆస్టమ్ గారు తీస్తారా? చూడండి ఎవరు తీస్తారు, తీయండి మీకు ఎవరికైనా గుర్తుంటే. ఎన్నిసార్లు చెప్పాను, అందుకే ఈరోజు పరీక్ష మాట నేను చెప్పను. అది అడ్రస్ చెప్పమ్మా, ఉన్నవాళ్ళు తీసుకుంటే ఇంకా ఎదుగుతున్నారు. అడ్రస్ వీళ్ళందరినీ ఎదుక్కుంటున్నారు. మొదట పేతురు రాసిన పత్రిక 1:13. కాబట్టి ఈ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు కృప విషయమై దేవునికి స్తోత్రం. ఇప్పుడు నడుమంటే మనస్సు, నీ మనస్సు అనే నడాన్ని ఏం చేయాలంట? కట్టుకోవాలి. నడుము కట్టుకోవడం అంటే ఏంటంటే నీ మనస్సును జాగ్రత్తగా కట్టుకోవాలి. ఈ మనసు ఎలాంటిదంటే అప్పటికప్పుడే మారిపోద్ది, క్షణంగా మారిపోద్ది. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక తాగుబోతు భర్త తన భార్యని పీసించి ఉన్నాయన్నీ తిని తాగేసి ఇంకేం లేదని పిల్లల చెవులు లాగేసాడు. తాగుబోతుడికి ఇంకేం తెలియదు కదండి, సత్తావని చెప్పేసి ఆ చెవులు లాగేసుకుని ఏం చేసాడంటే అట్టుకెళ్ళిపోయాడు. ఎక్కడికే? తాకట్టడానికి డబ్బులు తెచ్చేసుకుందాం, వేసేద్దామని చెప్పేసి వదిలేసి శుభ్రంగానే జాగ్రత్తగా అట్టుకెళ్ళిపోయి పాపం భార్య పిల్లలు బాధపడుతున్నారు. ఇంక బాధ సోదంగా ఉండదు కదా, లోపల ఉన్నాడు తర్వాత ఇంకా అవన్నీ సుఖం ఏం చూడరు కదా. అట్టుకెళ్ళిపోయి తాకట్టేటప్పటికి మిట్ట మధ్యాహ్నం వెళ్తాను అనమాట. ఇంకా తాగబోతుని మిట్ట మధ్యాహ్నం పెట్టి రాత్రి ఏటి ఏమి కూడా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం చేశాడంటే ఇంకా అట్టుకెళ్ళిపోయి ఇంక ఇచ్చేది ఏమన్నా సోకర్ గారు అని కాకెత్తుంటే ఆడు పట్టించుకోవట్లేదు. ఆడేం చేసాడంటే ఇప్పుడు ఎవరు రాడని చెప్పి జాగ్రత్తగా అన్ని లెక్కలు వేస్తాడనమాట. పెద్ద గన్నం ఉంది, ఆ డబ్బులు కట్టలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తుందంటే లెక్కలు వేసుకుంటున్నాడు, పాటలు పెట్టేసుకున్నాడు. డోర్ ఏం చేశాడు, సగం వేసి కొద్దిగా తీసాడు, ఎండ వచ్చేస్తుందని. వీడు అక్కడ దాకా ఏం చేశాడంటే తాకాట ఎట్టుకుని డబ్బులు తెచ్చుకుంటున్నవాడు ఆ డబ్బులు చూసి అన్ని చూసి సడన్గా మనసు ఏమైపోయిందంటే మారిపోయింది. ఎన్ని కేకలు వేసినా చూస్తలేదు, ఆడు బుర్ర కిందకి ఎట్టాడు, నాకలో పడ్డ బుర్ర. అది ఇంకా పోయింది, నాకు కొంత ఉంది కానీ అది మొత్తానికి ఇంకేం లేదు, మధ్యలో అంతా మొత్తం పోయింది. ఇంకా సరే పరి అటు ఇటు చూసాడు, భలేగా ఉందని చెప్పేసి ఏం చేశాడంటే ఇంత రాయెట్టుకొని డబ్బులు చూశాడు కదా, ఒక్కసారి నెత్తి మీద వేసాడు. ఆడు ఒక్కసారి నెత్తి మీద ఎత్తి ఎలా ఉంటుందమ్మా, సొహత పడిపోయాడు. అక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఏం చేసాడంటే డబ్బులు గిబ్బులు అడ్డిపోయాడు. ఆ కెమెరా లేదు, ఏమీ లేదు, మిట్ట మధ్యాహ్నం ఎవరు తిరుగుతులేదు. ఏమని వెళ్ళాడు? మొదట ఏమి వెళ్ళాడు? తన ఇంట్లో దగ్గర వస్తువు తీసుకొని తన పిల్లల దగ్గర స్వతంత్రం తీసేసుకొని తాకాడెట్టుకొని, కానీ మనసు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? మనసు అంతలో ఏమైపోద్ది అంటే అప్పుడే మారిపోతారండి. అప్పుడే నవ్వుతాయి, ప్రెసిడెంట్ అంటారు. అరే అప్పుడు దాకా బాగుంటారు, అప్పుడు దాకా మారిపోతారు. గంట బాగుంటారు, గంట బాగోరు. మనసు. అందుకే దేవుని యొక్క శరీరము తినప్పుడు నీ మనస్సును ఏం చేయాలంటే కట్టుకోవాలి.
యెహోషువపాతు చెప్తాడు, ఉపవాసం ఉండి మీ మనసును దేవుడి మీద నిలపండి. మనసు నిలపకపోతే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. నువ్వు తీసుకున్న దేవుని శరీరము, ఆయన శరీరము, ఆయన యొక్క రక్తం తీసుకున్నప్పుడు నువ్వు మనిషివి కాదు. నీ మనసంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే, మనిషి ఇక్కడే, కానీ మనసంతా కూడా ఎక్కడ ఉంటుందమ్మా? టైం అయిపోతుంది, ఒక వార్త అయిపోయింది, ఇలా ఇట్రా బాబు, రెండో వారం పెట్టేట్రా బాబు, ఇది ఎక్కడ కూడా రా బాబు, ఇలా నిలిపేస్తుంది ఇట్రా బాబు, అక్కడ వర్షం వచ్చేస్తుందో, లేకపోతే కుళాయిలు పోయినాయో, లేకపోతే ఏంటి బాధ, ఈ బాధ ఆ బాధకి చాలామంది కొంతమందికి ఉంటాయి. మీరు భక్తులు, మీరు కాదులేండి, మీరు ఇలా అన్నారు, మీరు కాదేమో లేదు, దేవుని స్తోత్రాలు అయ్యా, మీరు అందరూ మంచోలే. ఆ మనసు ఎలా ఉందో దేవుడికి తెలుసు, నాకేం తెలుసు. మీ మనసులన్నీ ఇప్పుడు దేనికోసం ఆలోచిస్తున్నాయో ఎవరు తెలుసమ్మా? దేవుడికే తెలుసు. మీ బాధ, మీ కష్టం, తలుపెట్టానో గడెట్టానో ఎంతసేపు అయిపోయింది, ఏ పిల్లి వచ్చిందో, ఏమైపోయిందో, కుక్క వెళ్ళిపోయిందో, ఏం వెళ్ళిపోయిందో, మనిషి ఎక్కడ ఉన్నావు కానీ మనసంతా. కానీ పాట మాత్రం, మనసంతా నీ కోసమే నా యేసయ్య మది నిండా నీ. అయ్యి బాబోయ్, పాట చాలా బాగుంది. మది నిండా ఆయన రూపం. నిజంగా ఉంటుందా రూపం? అప్పటికప్పుడే రూపం అయిపోద్దంటే, అప్పుడు దాకా మేము అన్నట్టు అప్పుడు అంటుంది, మారిపోతే ఏంటి? అప్పుడు దాకా బాగానే ఉంటుంది మాట, అప్పుడు దాకా మళ్ళీ మనసు ఏమైపోతుందంటే. అందుకే ఈ యొక్క మనసు ఎలా ఉంటుందంటే, చంచల మనస్సు, మారిపోతుంటుంది, అటు ఇటు తిరుగుతుంది. ఈ తాగుపోతాడు చూడు, ముందు న్యాయంగానే ఆయన వస్తువులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుని డబ్బులు తాగుదాం అనుకున్నాడు, కానీ అక్కడ డబ్బు చూడకుండా మనసు ఏమైపోయిందంటే, అప్పటికప్పుడు మనసులు ఏమైపోతుంటే మారిపోతుంటాయి. కానీ యేసయ్య శరీరము మన కొరకు, ఆ రాజ్యం చేర్చే ఆ శరీరము, ఆ రక్తం తాగినప్పుడు మనసు అనే నడాన్ని జాగ్రత్తగా కట్టుకొని నిబ్బరముగా ఉండాలంట. ఏముందమ్మా అక్కడ చదవండి ఒకసారి. మనసు అనే నడాన్ని కట్టుకొని నిబ్బరమైన బుద్ధి. అమ్మా అన్నీ బాగున్నాయి కానీ బుద్ధి మాత్రం మారతలేదండి. ఈ తాగుడని బుద్ధి మారతలేదండి. అమ్మా నీ బుద్ధి మారిందా? వారం నెలకు ఒప్పుకుంటున్నాం, ఎప్పుడు కాబట్టి బుద్ధి మాత్రం ఏం చేస్తున్నాయి? మారతలేదు. మళ్ళీ అదే బుద్ధి, అయ్యే అబద్ధాలు, అదే బూతు మాటలు. బుద్ధి మాత్రం మాట్లాడుతుంది, మారతలేదు. ఏంటి? అన్నీ మారుతున్నాయి, బుద్ధి మాత్రం ఏం చేస్తలేదు. అమ్మ బుద్ధి మారాలంట. ఎన్ని గుణం మారుతుందా? బుద్ధి మారాలి కదండి, గుణం మారాలి కదండి. ఏం మారాలంటమ్మా? బుద్ధి. ఈ బుద్ధి ఎలా ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి. అంటే మనస్సు దేవుడి మీదే ఏకీపించాలి, మారిపోకూడదు. అమ్మా ఆదివారం ఏమో పరిశుద్ధంగా ఉండి, ఆదివారం ఏమో శుభ్రంగా ఉండి, నీతిమంతుడిగా ఉండి, సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా, శనివారం దాకా మళ్ళీ నువ్వు ఇంకో లోక సంబంధమైన నాట్లుగా ఉంటే నీ బుద్ధి నిబ్బరంగా ఉన్నట్టేనా? నిబ్బరం అంటే వంకరగా. అమ్మా కంచెరగాడితో సమానం అంటాడు దేవుడు. కంచెరగాడిద వల్ల మీరు ఉండకండి. అడవి గాడిదలోనన్నా ఉండండి, మంచి గాడిదలో ఉండండి, కంచర గాడిదలా మాత్రం ఉండకండి. ఇది ఏంటంటే తినంగా వెళ్తుంది, అలాగే అటు ఇటుగా వేస్తుంది. దేవునికి స్తోత్రలుయా, హల్లెలూయా. నీ బుద్ధి మారిపోకూడదంట, అది దాని ఆచారం. 2 ఏంటమ్మా? ఇప్పుడు ఏం చేయాలంట? చెప్పులు తొడుక్కోండి. అమ్మ ఏం తొడుక్కోవాలంటమ్మా? అది ఇందాక అమ్మగారు చెప్పారు కదా, స్వార్థ మనం ఏం చేయాలంట? చేయాలి. స్వార్థ అనే జోడు నువ్వేం చేయాలంట? ఆయన శరీరము తింటున్నావు కాబట్టి, ఆయన రక్తం తాగుతున్నావు కాబట్టి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 37, 27, 29 అంటాడు, నా శరీరము తిని నా రక్తం తాగువాడు మరణం వచ్చినప్పుడు ఆయన యొక్క మరణాన్ని ఏం చేయాలంట? ప్రచురింపజేయాలి, స్వార్థ చేయాలి. సిద్ధ మనసు అనే జోడు నువ్వు తొడుక్కోవాలి, స్వార్థ అనే జోడు తొడుక్కోవాలి. ఆయన శరీరం తినడానికి సిద్ధపడుతున్నావు, ఆయన రక్తం దానికి సిద్ధపడుతున్నావు. నీవు జోడు వేసుకోవాలంటే ఏ జోడిది? స్వార్థ అనే జోడు, సిద్ధ మనసు అనే జోడు నీ పాదములకి ఏం చేయాలంట? తొడుగేసుకోవాలి. సమాధానం. యెషయా గ్రంథం అమ్మా, ఎపిసిల గ్రంథం 6:14 ఏలనగా కట్టుకొని తొడుక్కొని నీ పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసును తోడు దొరుకు. దేవునికి స్తోత్రాలయ్యా. ఇప్పుడు ఏమన్నా శరీరము ఆయన రక్తం దానికి సిద్ధపడాలి. అందుకే మీకు రికార్డులు అమ్మ ఇవాళ బల్లారాధన ఏ స్ట్రోట్ అనుకుంటారేమో,
కాబట్టి మీరు అందరూ సిద్ధపడి మెలకు కలిగి ప్రార్థన పూర్వకంగా రండి. ఎట్టాను లేదా? మర్చిపోతారేమో అని. దేవునికి స్తోత్రం లియా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గోల ఈ గోల పడిపోయి మర్చిపోతున్నారు కదా. మళ్ళీ ఇది ఒకటి పోస్ట్ ఎడితే కుదరదని చెప్పేసి అమ్మో బల్లారదని మర్చిపోతారేమో, అమ్మ బల్లారదనమ్మా అని చెప్పి పెట్టాను మరి. దేవునికి స్తోత్రం. సిద్ధపడండి అమ్మా. మరి అన్నీ చెప్పాల్సి వస్తున్నాయి కదా. ఇంకా వచ్చిన కానీ ఇంకా చెప్తేనే అంటే, లేకపోతే కూటమే లేదనుకుంటారు. ఇంకా ఆదివారం గుడి కూడా ఉండదు. అదే భయం వేసేస్తుంది. దేనికి అలవాటు అయితే దానికి అలవాటు అన్నట్టుంది. మరి దీనికి అలవాటు అయిపోయారు కదా. అది ఎట్టకపోతే ఈ వాళ్ళు లేదు సెలవు అనుకుంటున్నారంట. దేవునికి స్తోత్రలియా. అందుకే భయం వేసి సడన్గా గుర్తొచ్చేప్పటికప్పుడు అమ్మా సిద్ధపడరండి అమ్మా బాబు, ఎలా పడితే అలా వచ్చే కండి అమ్మా, ప్రార్థన పూర్వకంగా ఉండండి అమ్మా అని రికార్డ్ ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సిద్ధ మనసు అనే జోడు మాట. సిద్ధపడాలి. ఎలా పడితే అలా తీసేసుకోకూడదు. సిద్ధపడాలి. ఏం సిద్ధపడాలి? బ్యాగ్లా అమ్మా ఏం సిద్ధపడాలి చెప్పాలి. ఏం సిద్ధపడాలమ్మా? అమ్మా ఎట్టుకున్నాను లేదా? ఎట్టుకున్నానా? సిద్ధపడ్డామన్నా? ఎట్టానా? దూకున్నానా? ఈ సిద్ధపాటు కాదండి బాబు. పరలోక రాజ్యం వెళ్ళాలి. పెళ్లి కుమారుడిగా రాబోతున్న పెళ్లి కుమార్తె వాక్యముతో ప్రార్థనలో నీ అపరాధాలు, నీ పాపములు, నీ అతిక్రమలన్నీ కొని ఒప్పుకొని సిద్ధపాటు కలిగి సిద్ధమనే జోడుని ఏం చేయాలంటే ఇప్పుడు తోడుకోవాలి. మూడోది ఏమన్నాడంటే ఏం కట్టుకెళ్ళమ్మా? స్వార్థ చేయాలంట. ఆయన శరీరం తిన రక్తం తాగల. మూడోది ఏంటంటమ్మా? మీరు ఏకీపించాలి. ఏకీపించకపోతే లేట్ అయిపోద్ది బండి. చెప్పాలి, పురుషులు చెప్పాలి, కుర్రోళ్ళు చెప్పాలి. ఏం చెప్తున్నారు వెనక్కి వాక్యమేనండి అమ్మా. ఏం చేయాలి చెప్పు? ఏం చెప్పాను? ఏం చేయాలి? స్వార్థ చేయాలా? అదే మరి అందుకే వెనక్కి వెళ్తారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం అయ్యా. వాక్యం వినాలి. అందుకే అమ్మా భోజనం చేసినప్పుడు ఏం చేయాలంటమ్మా? కర్ర చేత పట్టుకోవాలి. ఏంటి కర్ర చేత పట్టుకొని ఎలా తింటారండి? దేనికి? కాకిలు వెయ్యి వస్తాయని చెప్పి కర్రతో కొట్టడానికా? కర్ర అనగా ప్రార్థన. ప్రార్థన. దేవునికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. అక్కడ ఏదో కదిపినట్టున్నారు బాబు. అక్కడ కదిపినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి. అక్కడ కదపో. అక్కడ ఆ జాకో ఈ జాకో కలపాలి. అక్కడ హల్లెలూయా, హల్లెలూయా. అది అక్కడే జాక్ కదిపారు ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేయాలంటమ్మా? కర్ర చేత పట్టుకొని అమ్మా ఏం చేసుకుంటామా అంటే కర్ర. మోషే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడానికి దేవుడు నీ చేతిలో ఏముంది అని అంటే ఏం చెప్పాడమ్మా? కర్ర ఉంది. ఆ కర్రని ఏం చేయమన్నాడు? నిలబె పెట్టినాడు. వెంటనే ఏమైపోయింది? అది ఐగుప్తు దేశ బానిసని అందరినీ దేవుడు తప్పించడానికి 10 అద్భుతాలు జయించడానికి నీ చేతిలో ఏమి ఇచ్చారంటే కర్ర గట్టిగా పట్టుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే కర్రనగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సువార్త చేతను నీవు ఆయన శరీరము, ఆయన యొక్క రక్తాన్ని తాగి నీవు నీ జీవితంలో ఏమిటంటే ప్రార్థన పరిస్థితులు మారుతుంది. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడే అనుభవం, దేవుడితో సహవాసం చేయాలి, దేవుడితో గడపాలి. ప్రార్థన అనుభవం లేకపోతే నువ్వు తీసుకున్నదంతా కూడా ఏమిటంటే వృధా అయిపోద్ది. అందుకే ప్రార్థన. ఈనాడు అమ్మ ఏముంటలేదండి అమ్మ, అన్నీ ఉంటున్నాయి కానీ అన్న నోట్లో శనినట్టు ఈ ప్రార్థనకు తక్కువైపోతుంది. అన్నింటికి సమయం ఎక్కువ ఇస్తున్నారు. ప్రార్థన మాత్రం ఎంత ఇస్తున్నారు? కొంత చేయండి అమ్మ, ఎక్కువ వద్దు. చూసుకో తండ్రి, చేసుకో తండ్రి, కాసుకోతాను. ప్రార్థన చేస్తే సాతాను గారికి మంట. ప్రార్థన చేస్తే సాతాను గారికి మంట. జయం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కూర్చోవాలి బాబు, అందరూ కూర్చోవాలి. ఎందుకంటే తిరుగుతున్నారు అమ్మ, అందరూ కూర్చోవాలి. దేవుని వాక్యం ఇది ఆఖరిగా. అందుకే అందరూ సిద్ధపడి మన సిద్ధపాటు. ఇప్పుడు ఆయన శరీరం ఆయన రక్తం నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. బైబిల్లో భక్తులు ఎంతోమంది ఏం చేస్తారు? ప్రార్థన చేశారు. ప్రార్థన పరిస్థితులు ఏం చేద్దంటే మన పరిస్థితులు మారాలంటే ఆ యొక్క శరీరం ఆయన రక్తం మనం తాగాలని ప్రతిఫలం రావాలంటే మన రక్తం మామూలుదమ్మా. ఒక మనిషి రక్తం మనిషి ఎంత ఫిల్టర్ చేసి దానికి ఎన్ని ఉన్నాయి అన్నీ తీసిన ఒక్కొక్కడికి ఒక రక్తం సరిగ్గా కానీ లోపల ఉన్న రక్తానికి కానీ లోపల బాడీకి కానీ కరెక్ట్ అవ్వకపోతే సెట్ అవ్వకపోతే మొత్తం ఉన్న జొట్టు గిట్టు అంతా ఊడిపోయి మనిషి మారిపోతాడు. ఆఖరికి సర్దేస్తారు కూడా. దేవునికి స్తోత్రం ఇయ్యా. ఒక మనిషి రక్తమే వేరే మనిషికి అందించడానికి ఎన్నో టెస్ట్లో దానికి ఎంతో ఉంటుంది. అన్ని చేసినా మళ్ళీ మనిషికి కానీ సెట్ అవ్వకపోతే కష్టం. మరి పవిత్రమైన రక్తం, యేసు రక్తం, పరిశుద్ధమైన రక్తం, కలంకము లేని రక్తం
నీవు తీసుకోవడానికి సిద్ధపడుతున్నావు. నీ బాడీ సెట్ అవ్వాలి. సెట్ అవ్వాలంటే నీవు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రలియా. అది సెట్ అవ్వడానికి ఏకాయికి దేవుడితో సహవాసం. దేవుడితో సహవాసం చేస్తే నీకు మేలు, సమాధానం కూడా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ యొక్క శరీరము, ఈ యొక్క రక్తము తాగేయడానికి నీ చేతిలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఆయుధం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా ప్రార్థించే మనసు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రములయ్యా. మళ్ళీ ఎలా తినాలంటే ఇప్పుడు అమ్మ స్లోగా తినకూడదు, త్వరపడాలంట. దేవుని యొక్క శరీరం వాక్యాన్ని కూడా గుర్తొస్తుంది. దేవుని వాక్యం వినడానికి, దేవుని పనులు చేయడానికి, అమ్మ దేవుడి దగ్గర రావడానికి ఎలా రావాలి తెలిసినమ్మా? లేడీలాగంట. పిలుపు నపుంసకుడు దేవుని వాక్యము రథం ఎక్కి చదువుతున్నాడంట యెషయా గ్రంథం. కానీ అతనికి ఏమవుతలేదు, అర్థం అవుతలేదు. ప్రభు ఒక్క మాట పౌలు చెప్పగానే రథం కంట స్పీడ్కి వెళ్ళిపోయాడంట. ఎవరో చెప్పాలి. పిలిపేనా? అవును, నిజమేనా? కరెక్టేనా? పిలిపో. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏం మాట్లాడలేదేంటి అంటున్నారు వీళ్ళు. అవునా నిజం? అలా ఏదో కూడా ఎత్తితే మళ్ళీ బాధని చెప్పి ఈ ఎదరో అలా చూస్తున్నారు. వీళ్ళు తెలివితేటలు ఎక్కువైపోయినాయి వీళ్ళకి. దేవునికి స్తోత్రం. చదువుకున్నారు మీరు, చెప్పొద్దు గట్టిగాని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలిపో మాట చెప్పగానే రథము కంట ముందెళ్ళిపోయి ఎదుర్కొని అని ఎంత తొందరగా వెళ్ళి చూడు. రథం ఎంత స్పీడ్ వెళ్తుందండి? రథం అంటే ఏంటి? గుర్రాలు ఎలా పరిగెడితే ఆ రథం మీద నపుంసకుడు వెళ్ళిపోయి యెషయా గ్రంథం చదువుతానికి అర్థం అవుతులేదంటే వెంటనే ఏం చేసాడంటే పరుగు వెళ్ళి రథం కంట స్పీడ్ వెళ్ళిపోయి రథానికి ముందు అడ్డుండి, అయ్యా మీరు ఏం చేస్తారు అన్నప్పుడు ఇలా చదువుతున్నాను అంటే మీకు అర్థమవుతుంది అది నేను చెప్తానని చెప్పి చెప్పగానే వెంటనే అర్థమైపోయి ఆయన శరీరాన్ని చక్కగా ఇరిచి పెట్టగానే తినగానే ఏమన్నాడు తెలిసినా? అయ్యా ఇదిగో ఇక్కడ ఆఫ్ చేయి అన్నాడు. ఇక్కడ నీళ్ళున్నాయి, ఇవ్వడా నీకుంది. ఏ ఆటంకం ఉంది ఇప్పుడు నాలో అన్నాడు. ఏ ఆటంకం లేదు, ఇచ్చేతన్నాడు అంతే. తినగానే ఏం పొందేసాడమ్మా? బుద్ధి మారిపోయింది లేదా? మారు మనసు వచ్చిందా లేదా? మనం ఎన్నిసార్లు తింటున్నాం లేదా అమ్మ? బత్తాలు అది కాదు, శరీరకంగా తింటున్నాం. అవి తింటాం కానీ తినేసి ఏం చేస్తే వెళ్ళిపోతాయి, బయటికి పోతున్నాయి. ఎన్ని లీటర్లు తాగేసావో, నీళ్ళు తాగేసావు, ఎన్ని డబ్బాలు నూనె తాగేసావో, ఎన్ని బత్తాలు బియ్యం తినేసావో అమ్మ, ఇడ్లీలో ఎన్ని బత్తాలు తినేసావో, ఎన్ని ఏడ్చెనగులు తినేసావో, తినేసి అలా ఉండిపోయింది, ఉబ్బడిపోయి పేలిపోతుంది కదా. అలా తింటారో పోతాయి. కానీ దేవుని శరీరం అలాంటిది కాదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువైన శరీరము. తినగానే ఇతనికి ఏమొచ్చిందంట? మారు మనసు వచ్చింది. అదిగో నీరున్నాయి, నాకు బాప్తీసం ఇచ్చే అంటున్నారు. ఎన్ని మరమరాలు అంటున్నారు కానీ ఇంకా ఏం చేయలేదు అన్నట్టుగా ఎన్ని తిన్న బుద్ధి మాత్రం మారుతుంది, మారు మనసు రావట్లేదండి. రక్షణ అయితే పొందుకున్నారు కానీ రక్షణ అండి చాలా డౌట్ వచ్చేస్తుంది. మా పాస్టమ్ గారు కూడా మొన్న అడిగాను, అమ్మోయ్ రక్షణ లేనప్పుడు ఆసక్తి బాగానే ఉంటుంది వీళ్ళకి, రక్షణ పొందుకున్న తర్వాత ఇంత నిర్లక్ష్యం వచ్చేస్తుంది అమ్మ, అందరూ వెనక్కి అయిపోతున్నారేంటి? ముందు మాత్రం అందరూ బాగానే ఉంటున్నారు, ఇంక ముందే టయానికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రక్షణ తీసుకున్న తర్వాత ఏమైపోతున్నారు వీళ్ళు? అంటే సీనియర్టీ అయిపోయింది, నాకు రక్షణ వచ్చేసింది, ఇంక ఏ గొడవ లేదు అనుకుంటారు ఎటీలు. దేవునికి స్తోత్రలియా. త్వరపడి తినాలంట. ఆఖరిగా అమ్మా సమయానికి వచ్చాం మనం, చాలా శాతం తినాలి. ఎలా తినాలంటమ్మా? దేవుడి పని త్వరపడి చేయాలంట. దేవునికి స్తోత్రలియా. పిలిపి చెప్పగానే ఏం చేసాడమ్మా? ఎలా అంటే రథం సయ్యమని వెళ్ళిపోతుంది. అని అంటుందా అమ్మా? రథం దాని పరుగు ఎలా పరిగెట్టాలి అమ్మా? చెప్పాలి. క్రికెట్ ఆడేటప్పుడు ఆ బాల్ ఇస్తున్నప్పుడు, ఆ బాల్ కొడుతున్నప్పుడు, పరిగెట్టినప్పుడు ఆ బాల్ అలాగే వెళ్తుంటే అన్నాం అనుకోరే ఆడేటర్ రన్నులు తీసేస్తున్నా పరిగెట్టరా అంటే ఎంత పరిగెడతావు? పరిగెట్టడమే కాదు, దాని మీద పడిపోతాం, ఇదే అనేస్తాం. అవునా కదా? అంత మీకు అర్థమవునా చెప్తున్నాను అమ్మా. క్రికెట్ బాగా చూస్తారు చాలామంది, కొంతమంది అంటే మీకు అర్థమైన రీతిగా కొంతమంది చెప్తున్నమాట. దేవునికి స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పని మీద మనకు వెళ్ళినప్పుడు అది కానీ ఒకవేళ స్టార్ట్ అయిపోయిందంటే పరుగని ఎంత మేగా పరిగెడతావు? దేవుని సన్నిధికి మాత్రం ఎలా వస్తావు అమ్మా? అబ్బే అప్పుడు దాకా ఓపిక ఉంటుంది, బలం ఉంటుంది, చూసుకుందాం చేసుకుందాం అంటాం. అదే ఆదివారం వచ్చి ఆదివారమా ఇంకా కొంచెం ఎంతైంది
ఇంకొంచెం పడుకోము. మరి ఈరోజే మనకి విశ్రాంతి దినం, క్యారేజీలు ఉండవు, ఏ గొడవ ఉండదు. అమ్మా క్యారేజీలు ఉండవు, ఏ గొడవ. అదే మరి ఉత్తి రోజులు అనుకో, గబ 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 లేచిపోతారు చేద్దాం, ఇలా ఇటు దాఖలా తిరిగి క్యారేజీలు వెళ్ళరా బాబా వెళ్ళా. ఎంత బేకంగా రెడతాం, ఎంత బేగా లేచిపోయి సిద్ధపడతాం. కానీ ఆదివారం వస్తేనే రిలీఫ్ మనకు. మరి ఆదివారం రిలీఫ్. మరి ఆదివారమే దేవుడు అన్నాడు 6 రోజులు కష్టపడరా నాయన, విశ్రాంతి దినం మాత్రం ఏం చేయాలి. కానీ ఆదివారం మనం ఏం చేద్దాం, లేట్గా లెగిద్దాంలే. ఏం పర్లేదు, మనకేం పని. దేవునికి స్తోత్రములియా. దేవుడు పని వచ్చినప్పుడు ఏం చేయాలంట, త్వరపడాలంట. అమ్మ ఏం చేయాలంటమ్మా, త్వరపడాలంట, తొందరపడాలంట. ఈరోజు ఉపవాస ప్రార్థన సిద్ధపడిపోవాలంట ముందుగానే అన్నీ. అమ్మ ఈరోజు ఆదివారం, ఈరోజు శుక్రవారం, ఆ రోజు ఉపవాసం అన్నిటికుంటే దులుపుకోవడం. అమ్మ ఇలా చేసుకోవడం. అమ్మాయి అంత నీరసం, ఆ నీరసం చేసి ఉపవాసం కదురు పడిపోయాడు. ఏ అమ్మ వచ్చిందో నీళ్ళు కొట్టేవానుక ఉపవాసం. ఎవరు మన నిన్ను ఉపవాసం చచ్చిపోతావు కదా, ఆ దేవుని నామానికి అవమానం. మరి ఉపవాసం ఉన్నప్పుడే కడిగేస్తావు, కడిగా తోమే. ఒకళ్ళు పేనలు కూడా కడిగేస్తున్నారు. ఏమ గుడికి రాలేదంటే ఇవాళ సెలవు పెట్టిన, ఎలా సెలవు పెట్టిన కదండి, దేనికోసం పెట్టింది సెలవు? దేవుడి పని అండి. ఎలా ఈటరని చెప్పి ఈటను ముట్టుకొని అక్కడ కూర్చుంది. ఇంకా వెళ్దాం అంటుందంట. మాట్లాడుతూ ఆడుతూనే టక్మని తెలియని ప్యాన్ వేసినట్టు కొడుకు తపాల్మ తెలిసింది. మరి నువ్వు కొడుకు రావాలి కదా, టైం అయిపోతుంది కదా, సెలవు దేనికి ఇట్టావు నువ్వు? అయ్యో ఈటరో ఇవాళ ఈస్టర్ కదా, ఈటరో కదా, ఈస్టరేనా? మరి అక్కడికి వెళ్ళాక వచ్చినావు నువ్వు, మరి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏం చేస్తావు? అలా కడుగుతుందంట. ఏమో ఏంటి ఇంకా అవలే, టైం ఏమిలేదంటే ఇంకా అయిపోతున్నావు సార్ అని చెప్పి అవతల కొడుకు వచ్చి టిప్పుకు వేస్తాడట. అయ్యి బాబాయ్ ఆడు కూడా వచ్చాడు బాబు సెవెంట్లో, ఇలా తిరిగి తప్పనేసి బాబాయ్. మరి ఏం చేస్తావు? నువ్వు ఏం చేయవలసిన పని టైంకి ఏం చేస్తున్నావు? దెబ్బతినేస్తాం. చురుగ్గా ఉండాలి, సమయం కోసం చూడకో. నీ పనులను ముంచుకొని అందరికంటే ముందు వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేసినా ప్రార్థన చేయాలి. వచ్చేసాను కానీ కూర్చొనేలాగా నీ వంక నేను నా వంక ఏంటి చీర అలాగ ఉంది, జాకెట్ బాగుంది, ఎప్పుడు కొనుక్కున్నావు? ఈ చీర ఇంకా బాగుంది, ఎప్పుడు కొన్నావు? గ్యాస్ అందుతుందా? ఆ మాటలు కాదు. ఎప్పుడో కొత్త ఇక్కడికి వచ్చి ఎవరి కోసం? కొన్ని ఆత్మలు రక్షించయ్యా, ఆ కుటుంబం ఈ కుటుంబం రావయ్యా, అయ్యా నీ దాసుని ద్వారా మాకు వాక్యం దయచేయ్యా, అయ్యా కొన్ని ఆత్మలు రక్షించి కొన్ని రావాలి. అది మానేసి కొంచెం చూసుకోతండ్రి చేసుకోతండ్రి ఆమె అంతే. ఇంకా మొదలెట్టి దాకా మాటలే. అది కాదు. వచ్చిందని నువ్వేం చేయాలంటే ప్రార్థన దేవుడితో సహవాసం చేయి. అప్పుడు నీకున్న సమస్యలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటే విడుదల చేస్తాడు. అందుకే ఎలా తినాలంటమ్మా? త్వరపడి తినండి. ఎలా తినాలంటమ్మా? తొత్తపడా మరి మన పెద్దలు తిరిగితే నాకు నువ్వు ఎక్కడో పెట్టేటైతే ఏదో త్వరపడిగా తొత్తపడి తినాలంటుంది. త్వరపడి తినాలంట. ఎలా తినాలి? త్వరపడాలి. అంటే దేవుడి పనికి ఎలా ఉండాలంటే మనం త్వరపడాలి, తొందరపడాలి. నువ్వు తొందరపడాలి, నీ పిల్లల్ని అందరూ కూడా ఏం చేయాలంటే తొందర పెట్టాలి, నీ భర్తను కూడా తొందర పెట్టాలి. నువ్వే చిటికి లాగండి ఆదివారం నీరసం వచ్చేస్తున్నాం పడుకుంటాను కొంచెం ఏపులేక అనుకో, ఆయనకి ఇంకా హ్యాపీ, ఇంకా దొరికే నువ్వు ఉండో నేను అలాగే వచ్చేస్తానంటాడు అంతే. ఆడికి రెండో కూడా దూరిపోతానమాట. దేవునికి స్తోత్రం లియా, అలేలియా. సైతాన్ గడికి అవకాశం ఇచ్చేస్తాం కాక అంతే. ఇంకంతే. ఆ రోజు ఇంకా మంట పొగ ఇంటికాడ. మంట పొగ ఆర్పాలి. ఇంకా ఆర్పడం చాలా టైం పడుతుంది. ఎన్ని నీళ్ళు వేసినా ఆగం, ఇంకా రెచ్చిపోతుంది సైతాన్. మనం ఆపేయగలదు, ఇంకా రెచ్చిపోతాడు సైతాన్. దేవునికి స్తోత్రం లియా, హల్లెలూయా. అందుకే అస్సలు దేవుడి పని, విశ్రాంతి, ఉపవాస ప్రార్థన, ఏ ప్రార్థన వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు, తొందరపడాలంట. ఏం చేయలేమ్మా? ఎలా తినాలంటమ్మా? దేవుని వాక్యం తినడానికి ఎలా రావాలంటమ్మా? పిలుపు దేవుని వాక్యం అందించి చెప్పడానికి అర్థం అవ్వకుండా దాన్ని అందించడానికి ఎలా వెళ్ళాడు? రథము కన్నా ముందుగా పరిగెట్టాడంట. అంటే ఎంత స్పీడ్కి వెళ్ళాడు చూడండి. అంటే దేవుడి పని ఎంత స్పీడ్ చెప్పండి. దేవుడు కార్యాలు వచ్చినప్పుడు, దేవుడి పని వచ్చినప్పుడు ప్రార్థన అనగానే టపక్కమని ఎత్తుకోవాలన్నమాట. నేను ఆపాలి, అమ్మ వాగమ్మ భవనాల అంతే తప్ప చేస్తాలో ఎవరో చేస్తారు. ఇంకా అంతలో టైం అలాగ అయిపోతే వాక్యం చదవడం టపక్కమని ఎత్తుకోవాలంటే అది పోటీ పడాలి. పోటీ మాట. ఏం పడాలమ్మా? ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, ఎమ్మెల్యే స్పెషల్గా అమ్మాయి కమిషన్
పలానా జీనవన్ గారు రెవరెండ్ వచ్చి ఒక పాట పాడండి అనకూడదు. ఇంకా టైంకి మీకు ఉన్నది టప్పకుండా వచ్చేయడం, టప్పకుండా ఏం చేయాలి, దేవుడి పని ఏం చేయాలి, టక్కుమని చేసేయాలి అంతే. నీ ఆసక్తిని ఎవరు చూస్తారు తెలిసిన? దేవుడు చూస్తాడు. ప్రభునందు ప్రయాస అస్సలు వ్యర్థం. నువ్వు లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎన్నో పొద్దు నుంచి సాయంకాలం కష్టపడుతున్నావు, ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎంత ప్రయాసపడినా, ఆల్కాలు ఈడ్చేది ఏర్పడుకున్నా, దేవుడు కాలు కట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రయాసకి ఏముంటుందంటే ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రములియా. అందుకే ఆఖరిగా ఆయన శరీరము, ఆయన రక్తము ఏ రీతిగా తినాలంటే త్వరపడి తినాలంట. దేవుని వాక్యము త్వరపడుచు చదవాలంట. దివారాత్రులు దీన్ని ధ్యానించిన వాడు ధన్యుడు, అతడు నీటి కాలువని ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జిడ్డుగా నీరసంగా ఉండకూడదు అమ్మా. ఎలా ఉండకూడదమ్మా? జిడ్డుగా బద్ధకంగా ఉండకూడదు. హుషారుగా దేవుడి సన్నిధికి ఎలా రావాలి? నువ్వు ఏదో పోగొట్టుకునేదాల్లా వచ్చావు అనుకో, వచ్చి కూడా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో, హల్లెలూయా అన్నా సరే ఒకడు హల్లెలూయా అలా ఉండిపోతే అనరు. అంటే మనిషి ఇక్కడ ఉంది కానీ మనసు ఏం చేస్తుంది? ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఏకీపించాలి దేవుడితో. ఆమె ఏం చేయలేమా? ప్రార్థనలో ఈనమైపోవాలి, ఏకీపించాలి. అప్పుడు దేవుడి నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దేవుడు పెట్టారా, ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగునివాడు నిత్య జీవానికి వారసుడు. అంచె దినాల్లో దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు లేపపడతాడు. రాబోతున్నాడు ఇప్పుడు ఆరోహణం అయిపోయాడైనా. అందుకే ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధపడాలి. ఏ విధంగా తినాలంటే నీ నడుమనే మనసును ఏం చేయాలంట? గట్టిగా కట్టుకోవాలి. దేవుడి మందిరంలో ఈ మనసు జారిపోకుండా ఏం చేయలేమా? కట్టుకోవాలి. మనసును కట్టుకొని సిద్ధ మనసు అనే జోడు, సమాధానమైన స్వార్థమైన జోడుని వేసుకోవని ఇప్పుడు కర్ర పట్టుకొని ప్రార్థనా సహవాసంతో సువార్త చేసి ప్రార్థనా పరుడై ఉండి ఇప్పుడు త్వరపడి దేవుడి పనికి ఎలా ఉండాలమ్మా? త్వరపడాలి. ప్రార్థన అంటే త్వరపడాలి. టక్కుమని ఎత్తుకోవాలి. ఆ పాట పాడాలన్న త్వరపడి, వాక్యం చదవాలన్న త్వరపడి, దేవుడి పనులు అంటే పరిచర్య అంటే ఇలాగంటే అలాగంటే ఏం చేయాలి? త్వరపడాలి. అంటే తొందరపడాలి. ఏ పనికి? తొందరపడినోడు దారి తప్పుతాడు. అది దేనికి? లోక సంబంధమైన వాటికి తొందరపడితే నువ్వు అయిపోతావు, దారి తప్పుతావు. దేవుడు పనులు నువ్వేం చేయాలంటే తొందరపడాలి. ఆటల విషయంలో, లోక విషయంలో తొందరొద్దు నీకు. దైవిక విషయంలో నువ్వు తొందరపడాలి, చురుగ్గా ఉండాలి. ఎబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళంటే చురుకైన వారు, గర్భిణీ బొట్లు అలా కోసుకునేవారంట. వాళ్ళు వచ్చేదానికి మంత్రసాలు వచ్చేదాకా ఉన్నవారు కదంట. వాళ్ళు మంత్రసాలు వచ్చేదానికి బోల్ టైం పడుతుందంట. వాళ్ళు కాలే బ్రతికుండా ఏం చేసేవారంటే కోసేసుకునేవారంట. అంతే, అంత చురుకైన వారంట ఎబ్రీ స్త్రీలు. మరి మీరెవరో? ఇమ్మిసీలా, ఇండియా స్త్రీలా? ఎలా ఉండాలమ్మా? ఎబ్రీ స్త్రీలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చురుకైన వారుగా ఉండాలి. ప్రార్థనలో చురుకుండాలి, వాక్యం చదవలో చురుకుండాలి, సువార్తలో ఏముండాలమ్మా? చుట్టుండాలా? చురుకుతనం. అబ్బా కుర్రోడు భలే చురుగ్గా ఉన్నాడండి, అబ్బా మంచి స్పీడ్గా ఉన్నాడండి అని దైవిక విషయంలో నువ్వు పొందుకుంటే నీ చురుకుతనాన్ని దేవుడు చూసి, నీ శ్రద్ధను దేవుడు చూసి, నీ కార్యాలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే చురుకుగా, దేవుడు తొందరగా నీ కార్యాలు చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రములియా. హల్లెలూయా. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగన అందరం మోకరించి సిద్ధపడదాం. ఆయన శరీరము కొరకు, ఆయన రక్తము తాగడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. మోకరించండి, ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. అందరూ మోకరించి ఏ విధంగా నువ్వు తినవాలి, నీ మనస్సు నిబ్ర